చాలా మంది విశ్వాసులు మీరు చూసినప్పుడు వివాహానికి వెళ్ళి, మీరు వెళ్ళారా పెళ్ళికి ఎప్పుడైనా? పెళ్ళికి వెళ్ళిన తర్వాత అక్కడ భోజనం చేయడానికి కుర్చీ వెనకాల నించుంటారు. చాలా మంది నించుంటారు. దినానికి వెళ్తారు. దినం అని తెలుసు మీకు. చాలా మంది దినానికి వెళ్ళి ఆ శవాన్ని పారేసేదాకా ఉంటారు. హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్లో మన నెంబర్ వచ్చిందాకా ఉంటారు. బస్సు ఎక్కుతాం, సీట్ లేకపోయినా నించొని పోతాం. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మోకరించి ఎంతసేపు ఉండగలుగుతున్నాం? హాస్పిటల్కి వెళ్ళి ఉదయం వెళ్ళి సాయంకాలం వరకు ఉండగలుగుతున్నావు, కానీ స్కూల్కి వెళ్ళామనుకోండి, డ్యూటీకి వెళ్ళామనుకోండి, అయిపోయేంత వరకు ఉంటాం. ఈరోజు భక్తి ఎలా ఉందంటే, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదవగలిగితే, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం మీరు చదవగలిగితే, ఎట్లా ఇందాక పాస్టర్ గారు చెప్పారు, మన భక్తి ఎటువంటిది? పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి. ఇప్పుడు ఏం కావాలి చాలా మందికి? దయచేసి నా మాటలు వినండి. ఏ చదివేటప్పుడు కాకరకాయ అంటే అని స్కూల్లో వేసారంట. ఎంఏ చదివిన తర్వాత కేకరకాయ అన్నాడంట. ఈరోజు మన భక్తి ఎలా ఉందంటే, ప్రారంభ దినాలలో ఉన్నటువంటి ప్రార్థన, మొట్టమొదటి రోజుల్లో ఉన్న ప్రార్థన, 1 సంవత్సరం పోయిన తర్వాత, 2 సంవత్సరాలు పోయిన తర్వాత ఆ మొదట్లో ఉన్నటువంటి ఆ విశ్వాసం కానీ, ఆ మొదట్లో ఉన్నటువంటి ఆ ప్రార్థన కానీ ఇప్పుడు, అందుకని ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి తరం ఏంటంటే, అంచె దినాలలో, అపాయకరమైన దినాల్లో ఉన్నటువంటి మనము, ఇందాక భాషగా చెప్పారు, ఒకప్పుడు పెంతెకోస్తులో ప్రార్థన ముగిస్తే 12-1 గంట అయ్యేది. ఈ రోజుల్లో 10 గంటల కాలంతో చిన్న వెనకాల నుంచి చదువుకొని ఇక పాస్ గారు చెప్పే పని లేదు. ఈ రోజుల్లో ఒకప్పుడు ఇంటి దగ్గర భర్త తన్నిన సాక్ష్యం కూడా చెప్పకుండా మళ్ళీ ప్రార్థనకు వచ్చి ఆ భర్త మారేంత వరకు ప్రార్థన చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు ఆ రోజు. ఇప్పుడు అట్లా కాదు. ఏంటమ్మా రాలేదంటే, మా ఆయన రానిలేదండి. అదే మీ ఆయనను నువ్వు అటు కూర్చోబెట్టి అలాగే మీ అమ్మగారికి వెళ్ళిపోవడానికి మాత్రం అప్పుడేమంటావు? మాట్లాడేది ఏంటంటే మా ఆయన అని పెడుతుంటాను. నేను చెప్పే మాటలు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇవాళ నా భక్తి మిమ్మల్ని రక్షించలేదు, మీ భక్తి నన్ను రక్షించలేదు, ఎవరి ప్రార్థన రక్షిస్తుంది. కాబట్టి ఈ రోజుల్లో చాలా మంది ఎలా ఉన్నారంటే, ప్రార్థనకు వస్తారు, ప్రార్థనలో కూర్చుంటారు, ప్రార్థనను చూస్తారు, ప్రార్థన వింటారు, మోకరించి మాత్రం ప్రార్థన చేయరు. అర్థమైందని చెప్పింది. ప్రార్థనలో కొన్ని గుంపులు ఉంటాయి. ఏం గుంపులు అంటే, మా దగ్గర కూడా అంతే, మా దగ్గరే లేదు ఎవరిగా అందరి దగ్గర కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటంటే, మా దగ్గర ప్రార్థన 9 గంటలకు ప్రారంభమైంది ఆదివారం. 9 గంటలకు వచ్చే బ్యాచ్ ఒకటి, 9:30కు వచ్చే బ్యాచ్ ఒకటి, 10 గంటలకు వచ్చే బ్యాచ్ ఒకటి, 11 గంటలకు వచ్చే బ్యాచ్ ఒకటి, 12 గంటలకు వచ్చి ముందు ప్రార్థన చేసుకుని పోయే బ్యాచ్ ఒకటి. దేవుడు ఏం చెబుతున్నాడంటే, మీరు ఎట్టి కొలత కొలుతులో అదే కొలత కొలవబడుతుంది. నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజుల్లో లోపలేదు పర్వాలేదు. దేవునికి మహిమ కలుగును గాక.
గట్టిగా చెప్పాలి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా. చూడండి, ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మందిరాలలో సంఘాలలో అపవాది ప్రవేశించి ప్రార్థనకు రానియకుండా ఏం చేయడం, ప్రార్థనకు వస్తాడు, ప్రార్థనలో కూర్చుంటాడు, ప్రార్థన వింటాడు, ప్రార్థన చూస్తాడు, మార్పు ఏమి ఉండదు. హల్లెలూయా. లోకంలో ఈ రోజున చాలా మంది పిల్లలు డిస్కో డాన్స్ పాటలు వింటారు చూసారా, దానికి అలవాటు పడిపోయినట్లు క్రైస్తవ పాటలు వినటానికి కూడా అలవాటు పడిపోయారు చాలా మంది. అంతేగాని మనసులు మార్చుకోవటం కానీ పద్ధతులు మార్చుకోవటం కానీ ఏం లేదు ఈ రోజుల్లో. అదే ఇవాళ ఏదో ఒక సుప్రసిద్ధ ప్రసంగికుడు వచ్చి చేసుకొచ్చి కూర్చోబెట్టి మంచిగా కుమకుమలాడేటటువంటి ఆహారం అనుకోండి, ఇది పట్టదు, ఇంకోటి పట్టదు, ఇంకోటి పట్టదు, పట్టుదే చెప్పండి హల్లెలూయా. నేను చెప్తున్నా కదా, మీరు హైదరాబాద్ పోవటానికి 10 గంటలు పట్టుద్ది, 10 గంటలు బస్సులోనే కూర్చుంటారు, అప్పుడు ఇసుకురాదు నీకు వస్తుందా? ఇంటి దగ్గర వంట చేయాలి 4 గంటలు, అయినా నీకు ఇసుకురాదు. ఎక్కడ ఇసుకొచ్చుద్ది? చూడండి, ఈ రోజుల్లో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే, మా ఏరియాలో నాటుకి వెళ్తారు, నాటుకి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకుంటారా? చేసుకుంటారండి? నాటుకి చెప్పులు వేసుకోరు. నాట్లో ఉదయం 4 గంటలు సాయంకాలం 4 గంటలు నాట్లో ఉంటారు, చెప్పులు వేసుకోరండి. అప్పుడు ఇసుకురాదండి, వస్తుందా? అప్పుడు ఇసుకు ఎప్పుడు వస్తుందండి? మీరు గమనించండి, పనులోనే అయిపోయిన తర్వాత నువ్వు పట్టా వేసుకొని మోకరించి ప్రార్థన చేస్తావు చూసారా, ముందు ఎలా ఉంటావు? 2 కాళ్ళ మీద ఇలాగ మోకరించు. ఎలా మోకరిస్తావు తెలుసు కదా? మోకరించిన తర్వాత చూడండి, 2 చేతులపై శుద్ధి 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 స్తోత్రం 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 10 నిమిషాలు చెప్పగానే ఇక మోకాలు నిలబడి ఎక్కడికో చిన్నగా మోక ఇట్లా పెట్టేస్తుంది అది మంచం మీద కదా. అలా మంచమే పెట్టిన తర్వాత 10 నిమిషాలు శుద్ధి శుద్ధి అంటావు, ఈ కాలు వీగుతుంది, ఈ కాలు ఇట్లా చదువుతావు, ఇంకా చెవుడు ఈ కాలు చదువుతావు, ఈ తర్వాత ఇంతే. ఈ రోజున నిలువబడి మోకాలు నిలువబడి ప్రార్థన చేసే వ్యక్తులు ఎంతమంది? దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎప్పుడైనా స్కూల్స్కి వెళ్ళారా? స్కూల్ దర్శించారా? రష్యన్ స్కూల్స్ కానీ స్కూల్ దర్శించారా? అక్కడ ఏమో తెలుసా? కష్టపడి చదవకండి, ఇష్టపడి చదవండి. ఈ రోజున మనోళ్ళు ఇష్టపడి చేయట్లా, కష్టపడి చేస్తున్నారు ప్రార్థన. కాబట్టి అందుకని ఈ రోజున చాలా మంది, నేను నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే కమ్యూనిస్టు పార్టీలో సిపిఐ ఎంఎల్ పార్టీలు దిగాను. నా యవ్వన కాలంలో 2 పాస్టర్ గారు తన్య చెవులు పగలగొట్టారు. తర్వాత దేవుడు వాళ్ళు నా కోసం ప్రార్థన చేశారు, నేను ప్రభువుని నమ్ముకున్నాను. నేను ఆ దేవుడు లేడని ఎన్నోసార్లు ప్రసంగం చేశాను. కత్తి పద్మారావు నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి అన్నమాట. కాబట్టి నేను ఎందుకు చెబుతున్నానంటే, నేను మా నాన్నగారికి మేము 7 సంతానం, మొదటి వాడిని నేను. నన్ను మా నాన్నగారు ప్రభుకి అప్పచెప్పేశారు, కానీ నేను 10th క్లాస్ వరకు వాళ్ళ మాట దగ్గర తర్వాత వెళ్ళా. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ పోయిన తర్వాత అప్పుడు 10th క్లాస్ వరకు నాకు సినిమా తెలియదు, 10th క్లాస్ వరకు ఏమీ తెలియదు. ఎందుకంటే మా నాన్నగారు భక్తిలోనే పెంచారు, చాలా భక్తులు పెంచారు. ఆ తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత ఆ 2 ఇయర్స్లోనే త్రాగుడు, సిగరెట్లు అన్నీ నేర్చుకున్నాయి. ఇక దేవుడు ఏంటంటే మొదలు పెట్టాను. సరే, ఒక రోజు దేవుడు నేను తెలుసుకున్నాను. దాదాపు సుమారు 8 సంవత్సరాల పాటు నేను లోకంలో తిరిగిన తర్వాత దేవుడు నన్ను పట్టుకున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నేను ఎందుకు చెబుతున్నానంటే, ఈరోజు అపవాది ఏం చేస్తుందంటే, ప్రార్థన చేసేటటువంటి వాళ్ళు ప్రారంభంలో ఉన్నటువంటి విశ్వాసం, ప్రారంభంలో ఉన్నటువంటి ప్రార్థన, ప్రారంభంలో ఉన్నటువంటి భక్తి సాతానుడు ఏం చేస్తాడంటే పోగొడుతున్నాడు. దాన్ని మనం గ్రహించటం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు మనం చూడండి, ఇందాక పాస్ గారు చెప్పారు, ఉపవాస ప్రార్థనలు ఎందుకు అంటే 1
రూపాయలు కాదు, ₹1,00,00,000 పెట్టి బండి కొన్నా దానికి ఏం చేయాలంటే ఇంజిన్ ఆయిల్ మారవలసిందే. మీరు 10 కోట్లు పెట్టి కొనండి, దానికి ఏం కావాలా? మెయింటెనెన్స్ కావాలి. మెయింటెనెన్స్ కావాలండి. మనం 4 రోజులు ఎగిన తర్వాత 4వ రోజు స్నానం చేస్తామా? ఎప్పుడు చేద్దాం స్నానం? ఎప్పుడు చేద్దాం? 4 రోజుల్లో స్నానం చేసినట్టే వాడు పిచ్చోడు లెక్క అంతే. ఉదయం సాయంత్రం స్నానం చేసేవాడు కాస్తంత చురుకుగా ఉంటాడు. ఇక రోజుకి కొంతమంది ఒకసారి చేస్తారు స్నానం అనుకోండి, ఇంకొంతమంది 3 సార్లు చేసేవాడు ఉంటారు. నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ కూడా, మనం దేవుని యొక్క సన్నిధిలో ఎక్కడ విసుగు చెందుతున్నామో గమనించండి. ఎక్కడ విసుగు చెందకూడదో అక్కడ విసుగు చెందుతున్నాం, ఎక్కడ విసుగు చెందాలో అక్కడ చెంది. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించుదాం. కాబట్టి అందుకనే ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనందరూ తెలిసిన మాటే. ఎందుకంటే నాకంటే దైవజనులు ఎన్నోసార్లు చెప్పుంటారు, అయినా కానీ నేను ఒకసారి జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 4వ వచనం మీరు చదవండి. 2:4 అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. నీవు ఏ స్థితిలో నుంచి పడితివో, ఈ విషయం ఇంపార్టెంట్. నీవు ఏ స్థితిలో నుంచి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది మొదటి క్రియలు చేయము. దీన్ని మారు మనసు అంటారు, దీన్ని దిద్దుబాటు అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. చూడండి, ఈరోజు చాలా మందికి మంచి వాక్యం చెప్తే ఎక్కదో. హల్లెలూయా. ఎప్పుడు ఎక్కదండి? వాక్యం సూటిగా మాట్లాడేటప్పుడు ఎక్కదో. పెట్టకథలు చెప్పి, ఈ రోజుల్లో పెట్టకథలు చెప్పి కథలు చెప్పి దానికి అనుగుణంగా చెప్తే వాటికి ఈ రోజున విలువ ఉందన్నమాట. కానీ దేవుని దగ్గర వాటికి విలువ లేదండి. గమనించండి. అందుకని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే, నేను చెప్పే కదా, మనందరం కూడా ఏం చేస్తామంటే మొట్టమొదట క్రైస్తవుడు కావాల్సినటువంటి విషయం చెప్పండి. మీరు మొట్టమొదట క్రైస్తవుడికి ఏం కావాలి? ఏం కావాలి? ఒక క్రైస్తవుడికి ఏం కావాలి? ఒక స్కూల్ పిల్లడికి ఏం కావాలి చెప్పండి? ఒక స్కూల్ పిల్లడికి ఏం కావాలా? డిసిప్లిన్ అవసరం, అంతే కదా? ఒక స్కూల్ పిల్లడికి ఏం చేస్తారండి? అక్కడ స్కూల్లో అన్ని కూడా నేర్పుతారు, నేర్పి ఖచ్చితంగా ఎలా ఉండాలో చెప్తారు. అలాగే ఒక క్రైస్తవుడికి ఏం కావాలంటే క్రమం కావాలి. క్రమం కావాలి. ఈ రోజున ఎంతమంది క్రైస్తవులకి క్రమం ఉంది? నేను చెప్పేది, క్రైస్తవులకి ఎంతమంది క్రమం ఉంది? క్రమంలో సమయం కూడా ఒక భాగం. స్తోత్రం చెల్లించుదాం. ఒక బ్యాంక్ మేనేజర్ అనుకోండి, నేను మేనేజర్ని కాదని ఎప్పుడు పట్టినప్పుడు సరిపోతే ఇప్పుడు ఎలా? మేనేజర్ కూడా టైం పాటించాల్సిందే, ఫ్యూన్ కూడా టైం పాటించాల్సిందే, ఫీల్డ్ ఆఫీసర్ కూడా టైం పాటించాల్సిందే. ప్రతి ఒక్కరు కూడా టైము చూడండి, అన్నిటికీ టైంని పాటించి వెళతాం, కానీ ప్రార్థన అనేసరికి టైంకి రాము. వస్తారా? అక్క ఇప్పుడే స్టార్టింగ్ ప్రార్థన అక్క ఫోన్ చేసిద్దాను. ఇప్పుడే స్టార్టింగ్ ప్రార్థన అక్క 4 పాటలు అయిపోయినాయి అక్క, తర్వాత రాయలేదు. ఇంకో కొంచెం ఇప్పుడే వాక్యం మొదలు పెట్టారు. చెన్నయ్య గారు పెద్దయ్య గారు వస్తలే. ఈరోజు చాలా మంది ఈ విధంగా మీరు చూడండి, మనం ఎక్కడ గడపాలి? చెప్పండి. దేవుని సన్నిధిలో గడపాలి. అన్నిటికంటే విలువైంది ఏంటి చెప్పండి? యేసు పాదముల కడ గడిపిన సమయం మధురం. యేసు పాదముల కడ గడిపిన సమయం మధురం. యేసునితో సహవాసము, యేసునితో సహవాసము, ఆత్మకు బహు సంతోషము.
హల్లెలూయా. గమనించండి. అందుకే నేనేం చెప్తున్నానంటే ఈ రోజున చాలా మంది క్రైస్తవులు ఫెయిల్యూర్స్. మీరు ఎప్పుడు ఏం చెబుతూ ఉంటారు? అయ్యగారండి వాళ్ళ దానికోసం ప్రార్థన చేయండి, దీనికోసం ప్రార్థన చేయండి అనే చెప్తారు తప్ప నేను పలానా దాంట్లో విజయం సాధించానని చెప్పండి. ఎందుకు సాధించలేకపోతున్నారు? నేను చెప్పే కదా, ప్రార్థన చేసేవాళ్ళు లేరు, గోజాడేవాళ్ళు లేరు. సంఘాలు పెరగకపోవడం కలిగిన కారణం ఏంటంటే ప్రార్థన చేసేవాళ్ళు లేరు. ఈరోజు ఉపవాస ప్రార్థనలు పెడుతున్నాం కానీ మోకాళ్ళ మీద ఉండి ఎంతసేపు ఉండగలవు చెప్పండి? అదేమంటే నాకు కాళ్ళు నొప్పులు, ఏం నొప్పులు, అరవడానికి నొప్పులు, తిట్టడానికి నొప్పులేవి రావు, తిరగడానికి నొప్పులేవి రావు, కానీ ఎక్కడికి వచ్చేసరికి నొప్పులు వచ్చేస్తాయి. అందుకని ఈ రోజున మనకేం లేదంటే క్రమం లేదు. ముందు దేవుడు ఏమన్నాడు? మత్తయి 7:7 అక్రమం చేయవారులారా. కాబట్టి ఈ రోజు నువ్వేం చేస్తున్నావు? నువ్వేమనుకున్నావు అంటే నువ్వు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు అనుకుంటున్నావు, నేను వెళ్ళాను అనుకుంటున్నావు. యెషయా గ్రంథం 1వ అన్నాడు, మీ ప్రార్థన నేను, మీరు అనుకుంటున్నారు అంతే. అర్థమైందండి? మీరు అనుకుంటున్నారు విన్నాడు దేవుడు అని చెప్పి, కానీ దేవుడు వింటలేదు ప్రార్థన. ఎందుకు వింటలేదంటే నీవు క్రమము లేని ప్రార్థన, నువ్వు విసుగుతో కూడిన ప్రార్థన చేస్తున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక హైందవుడు ఒకరింటికి వెళ్ళాను నేను. వెళ్ళేసరికి ఆ లావిడ బయటకు వచ్చి, మా ఆయన గారు పూజ గదిలో ఉన్నారండి, అసలు కూర్చోండి అన్నారు. ఈ రోజున మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాడు, అవుతున్నాడు, ఆమె అయిపోయింది. ఏం చేస్తాం? ప్రార్థనలో నుండి లేచి చెప్పేస్తా, వెళ్ళిపోతాం నా బాధకి. కానీ వాళ్ళు ఏం తెలిసిన, పూజలో ఉంటే, మడిలో ఉంటే బయటికి అది అయిపోయిందాక రారు. ఇది మనకే వాడుకున్న డిఫరెన్స్. అందుకనే ఒకప్పుడు నువ్వు చేస్తే ప్రార్థన జరిగింది, స్వచ్ఛత జరిగింది. ఇప్పుడు నువ్వు చేస్తే ప్రార్థన చేసి స్వచ్ఛత ఒకప్పుడు జరిగిందండి. ఎందుకు జరిగిందంటే ఒకప్పుడు నువ్వు బలమైన విశ్వాసివి, ఒకప్పుడు దేవుడితో నీకు ఎంతో బలమైన సంబంధం ఉంది, ఒకప్పుడు నువ్వు ఏడ్చి ప్రార్థన చేశావు, గోదావరి ప్రార్థన చేశావు, కన్నీటి ప్రార్థన చేశావు. ఆ రోజు ఎవరి మాట వినలేదు. ఇప్పుడు నువ్వు లోకం వైపు వస్తున్నావు. నీ ప్రార్థనలు ఏంటంటే బలం లేదు. చూడండి, చాలా మంది అమ్మో నా కావాలి జీవాలు అంటారా, గంట సేపు తగ్గదాడతారు. ఈ రోజున చాలా మంది భక్తి మందిరంలో చూపిస్తున్నారు కానీ బ్రతుకులో చూపించట్లేదు. ఇక్కడ పరిశుద్ధాత్మను పొందుకుంటారు, ఇంటికి పోయిన బూతులు మాట్లాడతారు. లేరండి? కాబట్టి అందుకని ఈరోజు చాలా మంది చేస్తున్నటువంటి ప్రార్థనకు దేవుడు జవాబు ఎందుకు ఇవ్వట్లేదంటే ఇక్కడ ప్రవర్తనలో మార్పు లేదు, క్రమం లేదు. కాబట్టి అందుకని ఈ రోజున ఏం చేయాలి? మనం దిద్దుబాటు చేసుకోవాలి. ఇంకా దిద్దుబాటులోనే ఉంటే కాదు. అర్థమైందండి? ఇంకా దిద్దుబాటులో కాదు, దిద్దుబాటు అయిపోయి సిద్ధపడి ఉండాలి. మనం ఇంకా దిద్దుబాటులోనే ఉన్నాం అనుకోండి, దిద్దుబాటు జరుగుతూ ఉన్నప్పుడు ప్రభు చట్టం గురించి సిద్ధపడి ఉన్నాడు కావాలి కదా. మీరు పోలీసులు చూశారు ఎప్పుడైనా? తెలుసా? పోలీసులు చూశారు కదా. పోలీసులకి నెలకు ఒకసారి బరువు చూస్తారు, మీకు తెలుసు లేదు, డిపార్ట్మెంట్లో ఉండదు. నెలకు ఒకసారి బరువు చూసి ఉన్నదానికంటే 1 కేజీ 2 కేజీ పడలేదు కానీ ఎక్కువ ఉందనుకోండి, ఎక్కడ పంపిస్తారు తెలుసా మీకు? మళ్ళీ గ్రౌండ్కి పంపించి వారిలో తిప్పించి మళ్ళీ వస్తేనే. మీకు ఆ సంగతి తెలియదు. మిలిటరీలో కూడా అంతే, బరువు పెరిగింది అనుకోండి ఆ రోజు తిప్పుతారు అక్కడ. అంటే ఏంటి? మళ్ళీ డీటెయిల్ కావాలా. కాబట్టి మనం కూడా అంతే. మనం బాప్తిస్మం పొందక మునుకు మారు మనసు పొందామే, ఆ మారు మనసు వేరు, ప్రతిరోజు పొందే మారు మనసు వేరు. దేవుడికి గట్టిగా స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా. కాబట్టి అందుకని నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యము ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెబుతారు. కొంతమంది చెబితే మొత్తం వినబుద్ధి అవుద్ది, కొంతమంది చెబితే వినబుద్ధి కాదు. గుర్తుపెట్టుకోండి. అందుకని ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాక్యం. మనకు కావాల్సింది ఏంటంటే
మనము ఈ రోజున సీనియారిటీ ముఖ్యం కాదు, సిన్సియారిటీ ముఖ్యం. అదండి, వెలగని దీపం కాదు, వెలిగే దీపం కావాలి. అంతేనంటారు కాదంటారా? చాలా మందికి నేను చెప్పే మాటలు అర్థం కావట్లేదు అనుకుంటున్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అందుకనే ఈ రోజున చాలా మంది మన యొక్క జీవితంలో దేవుణ్ణి మెప్పించేటటువంటి ప్రార్థన చేయలేకపోవడం. 24 గంటల్లో 8 గంటలు తప్పకుండా పడుకుంటావు. పడుకో ఖచ్చితంగా. అదేమంటే డాక్టర్ చెప్పి పడుకోవాలి. ఆ డాక్టర్ చెప్పి పాటిస్తున్నావు, కానీ ఆ డాక్టర్ సూచించాడు చెప్పి మరి పాటించవే. మీకు ఒక విషయం తెలుసో లేదో, మీకు తెలియని విషయాలు ఏంటంటే, చాలా మంది దైవజనులు ఇప్పటికీ కూడా మీరు గంట ప్రార్థన చేస్తారేమో తెలియదు, కానీ 2 గంటల ప్రార్థన లేదు, కానీ 8-9 గంటలు ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు. అది మీకు తెలియదు. 8-9 గంటలు ప్రార్థన చేసేవాళ్ళు మీరు చూశారు ఎప్పుడన్నా? అంత ఓపిక మనకెక్కడ అసలుకి? అదంతా మనకెందుకు అసలుకి? రేపు మన కూడా చేయమంటారేమోనని అవి కూడా మనం చేయ రోజు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మనందరం కూడా ఈరోజు చాలా మంది దిద్దుబాటు అంటే ఏంటి? దిద్దుబాటు అంటే ఏంటి? పూర్వకాలంలో నా చిన్నతనంలో నేను 3వ తరగతి 4వ తరగతి చదువుతున్నప్పుడు మా నాన్నగారు ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నారు. ఆ ఇల్లు కిరాయి 5 గదులు, నెలకి 10 రూపాయలు అంతే. దాంట్లో దీపాలు ఉండేవి, దీపాలు గుట్లు తెలుసా మీకు? అయ్యి పెద్ద లాంతరం ఒకటి ఉండేది. మా నాన్నగారు హెడ్ మాస్టర్ కాబట్టి ఆయనకు ఒక లాంతరం ఉండేది, చిన్న దీపాలు ఉండేవి. ప్రతిరోజు ఆ దీపాన్ని కడిగి వెలిగించాల్సిందే, ప్రతిరోజు కూడా. ఇప్పుడంటే కరెంట్లో వెలిగించే గట్లేంటి సరిపోతుంది, కానీ ఆ రోజుల్లో తప్పనిసరిగా ఆ దీపం యొక్క పైన ఉన్నటువంటి గ్లాసును తుడిచిపెట్టాల్సిందే. కనుక ఈ రోజుల్లో ఎంతమంది ఆ విధంగా దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండగలుగుతున్నారు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అందుకనే మనము ఇది ఏంటిది, ఏం చెప్పారండి, ఏం పండుగలు ఇవి? దిద్దుబాటు ఉపవాస పండుగలు. దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లించుదాం. కానీ దిద్దుబాటు ఉపవాస ప్రార్థన కోడికలు. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఎంతమంది దిద్దుకుంటున్నారు? ఈ మాటలు ఎంతమందికి పనిచేస్తున్నాయి? నేను చెప్పగలను. నేను చెప్పే చూశారు ఇందాక, సంఘంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు. ఎవరంటే ఇంటి దగ్గర వాళ్ళు నిద్రపడతావు, చర్చిలోకి వస్తే నిద్రపడతారు. కొంతమంది కూర్చోవడం నిద్రపోతుంటారు. మీకు తెలియదు, నాకు తెలుసు. ఎందుకంటే మా మందిరంలో నేను చూస్తూ ఉంటాను కాబట్టి. కళ్ళు తెరిసే ఉంటుంది, నిద్రపోతూ ఉంటారు. ఇంకొంతమంది చాలా మంది ఫోన్ తెచ్చుకుంటారు, ఫోన్ సైలెంట్లో పెట్టరు. ప్రార్థన జరుగుతుంటే తప్పేటట్టు లేచి వెళ్ళిపోతుంటారు. ఎన్ని క్రమాలు మనం నేర్చుకోవట్లేదో మొట్టమొదటి గమనించండి. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్తున్నా, ఐఏఎస్లు ఐపీఎస్లు మీటింగ్లు జరుగుతాయి. వాళ్ళు తప్పకుండా ప్రోటోకాల్ని పాటిస్తారు, అంటే క్రమాన్ని పాటిస్తారు. వాళ్ళు ఖచ్చితంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాల్సిందే, ఖచ్చితంగా వాళ్ళు హ్యాట్ పట్టుకోవాల్సిందే, బూట్ వేసుకోవాల్సిందే. ఒకడు మాట్లాడుతుంటే అందరూ వినాల్సిందే. మీరు ఎప్పుడన్నా ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ మీటింగ్లకి మీరు ఎప్పుడన్నా హాజరైతే మీకు అర్థమవుతుంది క్రమం. వాళ్ళు ఎట్లా ఐపీఎస్ ఎలా ఉంటారో వాళ్ళు నేర్చుకునే విధానం అట్లా ఉంటుంది. అవన్నీ ఎక్కడ నుంచి? బైబిల్ నుంచి వచ్చినటువంటి. కానీ ఈరోజు ఎంతమంది ఈరోజు వింటున్నారు? ఈరోజు స్త్రీల కూటమి అని పెట్టామనుకోండి, వాళ్ళకి ఇష్టం లేదు. ఒక అమ్మకి సోమవారం ఇష్టమైతే ఇంకొక మంగళవారం ఇష్టం, ఇంకొక అమ్మకి ఆదివారం ఇష్టం. ఒకసారి చెప్పినప్పుడు ఆ యాజ్ఞ పాటించాలి కదా. ఏది చెప్పినా మనం ఏం చేస్తామంటే ప్రస్తుత కాలంలో
దేవునికి లోబడట్లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ దినాలలో ప్రార్థన చేసే వ్యక్తులు సాతాను టార్గెట్ చేస్తా ఉన్నాయి. అందుకనే ఈ రోజున మీ దగ్గర ఏం లేదు, ప్రార్థన లేదు. కావాల్సింది ఏంటి? ప్రార్థన. చూడండి, నేను మీకు చెప్పే విషయాల ఉదాహరణ అర్థమైంది లేవో. ఒక షర్ట్కి మట్టి పట్టింది, బాగా మట్టి పట్టింది అనుకోండి. దీన్ని ఏం చేస్తాం చెప్పండి అమ్మా, చెప్పండి ఏం చేస్తాం? షర్ట్ ఏం చేస్తాం? చూడండి, కొంతమంది అక్కలు ఏం చేస్తారంటే దీన్ని దవక్కన తీసేసేసి సొప్పు పెట్టేసేసి 4 బాగులు పోతే ఎండేస్తారు. అంత దేనికి మురిగిపోరు. పోతే ఏం చేయాలా? దీన్ని తీసుకెళ్ళి ఫస్ట్ సరుకులు వేసి నానబెట్టాలి. ఎంతసేపు? అది పొయ్యేంత వరకు ఆ నానబెట్టడం. అదే ప్రార్థన. నువ్వేం చేయాలి? ఇప్పుడు నీ మనస్సు మార్పు చెందాలంటే, నీవు మారు మనసు పొందాలంటే ప్రార్థనలో ఎంత ఎక్కువసేపు నువ్వు గడపగలిగితే అప్పుడు నీ మనసు మారుతావు. దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లించుదాం. కాబట్టి అందుకని ఈ దినాన చాలా మంది చేస్తున్నటువంటి ప్రార్థన దేవుడు ఎందుకు అంగీకరించలేదంటే, చాలా మంది ప్రార్థన చేస్తారు, సబ్జెక్ట్ ఉండదు. సబ్జెక్ట్ లేని ప్రార్థన కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. ఒక ఆవిడకి మా దగ్గర, మా ఊళ్ళో ఒక ఆవిడకి ఉంగరం పోయింది. ఏమైందండి? ఉంగరం పోతే ఆ టయానికి నేను కూడా వచ్చి ప్రార్థన చేస్తానని చెప్పి ఆమె ప్రార్థన, ప్రభువా స్తోత్రం స్తోత్రం నాయన, ఆ ఉంగరం ఎవరు పెట్టుకుంటే వాళ్ళ చేతికి జట్ట పుట్టాలని ప్రార్థన చేసి. ఎలాగో ప్రార్థన చేసేవాళ్ళు లేకుండా లేరు, ఉన్నారు. కాబట్టి అందుకని ఈ రోజు ఏంటంటే ప్రార్థన, దేవుని సన్నిధిలో ప్రార్థనే మనకు ఆయుధం. దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లించుదాం. మనకున్న ఆయుధం ఏంటి? క్రైస్తవుడికి ఉన్న ఆయుధం ఏంటి? యేసుప్రభు ఏం చెప్పాడు? మరి ఏది మనకది? ఎక్కడండి? దేవుడు చూసినప్పుడు ఏం కనపడుతుంది మనలో? ప్రార్థన కనపడుతుందా? గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిశుద్ధమైనది నీ పరమగీతముల గ్రంథంలో 4వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం త్వరగా. పరమగీతముల గ్రంథము 4:2 వచనం చదువుతాం. గమనించండి. ఉన్నాయి బైబిల్స్ దగ్గర చాలా మంది చదువుకున్నట్టే ఉన్నారు. నీ పలు వరుస కట్టెర వేయబడినవియు. గట్టిగా స్తోత్రం చెల్లించుదాం. నీ పలు వరుస. చాలు. ఇక్కడ దేవుడు మాట్లాడినటువంటి మాట ఏమిటంటే అండి, పలు వరుస అంటే మనకి ఎన్ని పలు వరుసలు ఉన్నాయి? 2 పలు వరుసలు ఉన్నాయి. దేవుడు మనిషికి ఈ తలకు ఒక పేరు పెట్టాడు, ముక్కుకు ఒక పేరు పెట్టాడు, చేతికి ఒక పేరు పెట్టాడు, ఈ కుడి చేతికి ఒక పేరు, అన్నిటికీ పేర్లు పెట్టుకుంటూ వచ్చాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు పలు వరుస అనేది ఎక్కడ ఉందంటే తల భాగంలో మనం చూస్తాం.
తలలో నోటి భాగంలో చూస్తాం. నోటిని దేవుడు మధురము అన్నాడు. అయితే ఈ నోటిలో ఉన్నటువంటి 2 పలు వరుసలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? ఒక పలు వరుస చూడండి, మీరు ఏది కదులుతుంది మాట్లాడినప్పుడు కానీ, మనం ఒకరితో మనం తగాదాడుకునేటప్పుడు కానీ, పాట పాడేటప్పుడు కానీ ఏది కదులుతుంది? కింద ఉన్నటువంటి వరుస కదులుతుంది, పైది కదలదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అందుకని ఈ రోజున మనం గమనించినప్పుడు మనము ఏం చేస్తున్నామని చూసినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా ఉన్నాము? కదిలేటట్టుగా ఉన్నామా, కదలకుండా ఉన్నామా? దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లించుగా. చెప్పండి, కదిలే వరుసలో ఉన్నామా, కదలకుండా ఉన్న వారి వరుసలో ఉన్నామా? చెప్పాలి. ఎట్లుందండి? గమనించండి. అందుకని దేవుని వాక్యము యోహాను సువార్త 8వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 8:23 త్వరగా చదవండి, టైం అయిపోతున్నది. అప్పుడు ఆయన మీరు క్రింది వారు. చాలు. మీరెవరు అంటే మనం ఎవరు? మీ క్రింద ఉన్నటువంటి వరుస. నెక్స్ట్, నేను పైనుండి వాడను. కాబట్టి పై వరుస కదలదు, కింద వరుస కదులుతూ ఉంటుంది. కనుక ఈ రోజున కింద వరుసకు చెందినటువంటి మనం ఏం చేస్తున్నామంటే, ఉదయం ఒక మాట మాట్లాడతాం, సాయంత్రం ఒక మాట మాట్లాడతాం, మధ్యాహ్నం ఒక మాట మాట్లాడతాం. హల్లెలూయా. అవునండి. మన యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయి అంటే, కడుపు నిండక ముందు ఉన్నటువంటి మాట కడుపు నిండినాక ఉండదు. ఈ రోజున చాలా మంది చూడండి ఏం చెప్తారో తెలుసా? నేను చాలా నమ్మకంగా ఉంటా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పేసి చాలా మంది చెబుతూ ఉంటారు, చాలా గట్టిగా చెబుతూ ఉంటారు. కానీ అది ఎంతవరకు ఉంచుకోగలుగుతారు? చూడండి, యోహాను సువార్తలో మనం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే 1వ అధ్యాయం 29వ వచనం మీరు చదివితే, మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా, నాకు చూడండి అందరూ, ఎవరండి? యోహాను. ఎవరు యోహాను? ఎవరండి యోహాను? చెప్పంటారా? యేసుక్రీస్తుకు బాప్తిసం ఇచ్చినటువంటి యోహాను. ఎవరండి? యేసుక్రీస్తుకే బాప్తిసం ఇచ్చిందంటే గొప్పోడో కాదు? గొప్పోడే. లూకాసు వార్త 7వ అధ్యాయం మీరు చూస్తే, స్త్రీలు కలిగిన వారందరిలో కంటే యోహాను గొప్పవాడు. కానీ చూడండి, ఈ గొప్పవాడైనటువంటి యోహాను గురించి యేసుప్రభు ఏం మాట్లాడాడో, ముందు యోహాను యేసుప్రభు గురించి ఏం చెప్పాడు అంటే, ఇదిగో లోక పాపమును మోసుకొనుకో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడు. హల్లెలూయా. అవునా? తర్వాత మళ్ళీ ఏం చెబుతున్నాడో చూద్దాం ఒకసారి. 31వ వచనంలో, నేను ఆయన ఎరుగనైతిని గాని ఆ ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నేలలో బాప్తిసం మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పౌరం వలె చూచి తిని. అక్కడ చాలా మంది జనం ఉన్నారు. ఎవడు చూసినా చూడకపోయినా మనకు అనవసరం. చూసింది ఎవరు? నేను చూశానని చెబుతున్నాడు. తర్వాత ఆ ఆత్మ ఆయన మీద పౌర రూపంలో వాలింది. అది కూడా చూసింది ఎవరు? యోహాను. స్తోత్రం. హల్లెలూయా. తర్వాత అది కూడా చూసింది ఆయనే కదా. తర్వాత 35వ వచనం చదవండి. మరునాడు మరలా యోహాను అతని శిష్యులలో ఇద్దరు నిలిచుండగా అతను నడుచున్న యేసును చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. ఇప్పుడు ఎట్లా ఉన్నాడు? యేసు ప్రభువుని ఎంత బలంగా చెప్పాడో చూడండి. ఇంత బలంగా చెప్పినటువంటి యొక్క యోహానుని యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? లూకాసు వార్త 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయం చూసినప్పుడు ఏం చెప్పాడంటే, చూడండి, 7:24 చదవండి. 7:24 యోహాను లోపలికి వెళ్ళిన తర్వాత యోహాను గురించి జన సమూహముతో, మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళి గాలికి
గాలికి కదులుచున్న రెల్లు. చాలు. యోహాను ఎవరండి? యోహాను గురించి ఏం చెప్పాడు దేవుడు? గాలికి కదులుచున్న రెల్లు అన్నాడు. యోహాను చేసిన తప్పేంటి? ఏమండి? యోహాను ఎటువంటి వాడు? ఇదిగో దేవుని గొర్రె పిల్ల అన్నాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యేసు ప్రభువును పరిచయం చేసిన వాడెవరు? యోహాను. అదే యోహాను గురించి యేసు ప్రభువు వారు ఏం చెప్పాడు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చెప్పాడండి? ఇంకా చాలా చెప్పినటువంటి ఆయన ఏం చెప్పాడు? ఇదిగో ఇతడు మండుచున్నటువంటి ప్రకాశించుచున్నటువంటి దీపమై ఉన్నాడు, అతను వెళ్ళి మీరు కొంతకాలం అని చెప్పాడు. ఎన్నో చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈయనను పట్టుకొని ఇప్పుడు ఎందుకు అన్నాడు అనాల్సిన కారణం ఏంటి? ఇప్పుడు యోహాను ఏమైనా తప్పు మాట్లాడా? ఎక్కడైనా తప్పు మాట్లాడాడు యోహాను? చెప్పండి. యోహాను గురించి ఎందుకు అన్నాడు? మీరు అక్కడ చూడండి 7:28లో స్త్రీలు కలిగిన వారు యోహాను కంటే గొప్పవాడు లేడు, అయినను దేవుని రాజ్యం అతని కంటే. హల్లెలూయా. చూడండి, యోహాను ఎవరిలో గొప్పవాడు? స్త్రీలు కలిగిన వారందరూ గొప్పవాడు. యోహాను తర్వాత ఇప్పుడు నేను పరలోకం కూడా ఒకవేళ పొరపాటున యోహాను నాకంటే వెనకాల ఉంటాడు. అర్థమైందండి? ఎందుకు యోహాను అలాగున యోహానుడు దేవుడు ఎందుకు అతనుకున్న ఘనతను తీసివేశాడు? యోహాను ఎటువంటి వాడు? ఇందాక చెప్పారు గారు. యోహాను ఏం తిన్నాడు? మిడతలను, అడవి తేనెను. ఏం చెప్పాడు? ఎటువంటి వాడు? మత్తయి సువార్త 8వ వెళ్ళాడు. సర్ప సంతానమా, ఒక్కొక్క గుండెలు పగిలిపోయి. ఇంకా యోహాను యొక్క క్రాంతి ఏంటి తెలుసు మీకు? హల్లెలూయా. యోహాను యొక్క ఘనత. యోహాను ఎటువంటి గొప్పడు తెలుసా? ఏమండి? యోహాను ఎటువంటి గొప్పడు? యోహాను ఎటువంటి వాడు చెప్పినా రాజ్యమంతా హేరోదుకు భయపడితే హేరోదు మాత్రం యోహానుకు భయపడ్డాడు. హల్లెలూయా. చూడండి, మీరు మార్కు సువార్తలో 6వ అధ్యాయాన్ని కనబడుతూ ఉన్నది. అక్కడ 19వ వచనంలో హేరోది అతని మీద పగబట్టి అతను చంపించుకోరిన కానీ ఆమె చేత కాకపోయాను, ఎందుకనగా యోహాను నీతిమంతుడు పరిశుద్ధుడు మనుషుని హేరోది ఎరిగి అతనికి భయపడి అతను కాపాడుచు వచ్చెను, మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి దోచకపోయినను. చూడండి, ఎవడైనా సరే అడిగి రావాలి కానీ యోహాను అడగాల్సిన అవసరం లేదు. వస్తుంటే అందరూ వీటిని తీసేస్తారంటే డేరుగా పోయి చెప్పగలిగినటువంటి వాడు యోహాను. అటువంటి యోహాను ఎందుకు అతని యొక్క ఘనతను తగ్గించబడింది? గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఏమి చేసి ఉంటాడు? తర్వాత బాప్తిస్మం అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించింది ఎవరు? యోహానే. ఇంత గొప్ప యోహానుకి ఏం పెట్టాడండి? పరలోకములో అల్పుడు అని పెట్టగలిగిన కారణం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అదే లూకా సువార్త 7వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, లూకా సువార్త 7వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే 18వ వచనం మీరు చదవండి. యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతను తెలియజేసి అంతట యోహాను. చూడండి, ఎవరండి? బాగా గమనించింది ఒకసారి. యోహాను దేవుని బాప్తీసం ఇచ్చిన తర్వాత యేసు ప్రభువు కూడా సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోయాడు. యోహాను ఉద్దేశం ఏంటి? రాబోవాడు నీవే, ఇతనే కాబట్టి నన్ను అందరిని రక్షిస్తాడు, అందరికి పాపాలు విమోచిస్తాడు, నాకంటే గొప్పవాడని చెప్పాడు కదా. నన్ను చెరసాలు వేస్తే నన్ను బయటికి విడిపించట్లేదు, అతనికి ఇతరా కావాల్సం అనే అనుమానం ఎవరిలో కలిగింది? యోహానులో కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. అంతటి యోహాను శిష్యులు ఇద్దరిని పిలిచి, రాబోవాడవు నీవేనా, మరి ఒకరి కొరకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి
ఎవరి విషయంలో అభ్యంతర పడకూడదో, ఎవరి విషయంలో అనుమాన పడకూడదో ఆయన విషయంలోనే అనుమానపడ్డాడు యోహాను. హల్లెలూయా. అందుకని 23 నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని వారికి. కాబట్టి అందుకనే ఈ రోజున చాలా మంది యోహాను చూసి అనుకుంటారు యోహానైనా ఆ యోహాను లక్షణాలు నీలో కూడా ఉన్నాయి, నాలో కూడా ఉన్నాయి, మన అందరిలో కూడా ఉన్నాయి. మనం ముందేం చేస్తాం? బలంగా చెప్తాం. ఫస్ట్ వచ్చేసి అబ్బా చాలా మంచోడు, ఈ వ్యక్తి చాలా మంచోడు. సంవత్సరం తర్వాత ముందు మంచోడు అనుకున్నా కానీ ఈడంత దుర్మార్గుడు నువ్వే చెప్పి అను కదా. ఫస్ట్ ఏం చేస్తాం? మొట్టమొదటి పరిచయం అయినప్పుడు ప్రెసిలాడండి తర్వాత తర్వాత ఎరా మరి ఏమైపోయింది? మొదటిలో ఉన్నటువంటి అది అడిగిపోయించే వరకు ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పండి. కాబట్టి ఈ రోజున చాలా మంది చేసే పరిస్థితి, చాలా మంది చేసే పని ఏంటంటే మొట్టమొదట యోహాను చూడండి. యోహాను ఎటువంటి వాడు? యోహాను తల్లిదండ్రులు ఎటువంటి వారు? ఏమంటే ఎలా కన్నారాయన్ని? వరములో పుట్టినటువంటి వాడు. వాళ్ళకి లేక కుమారుడు పుడితే దేవుని సేవకు ఇస్తే ఆయన బాప్తిస్మం అనేటటువంటి ఒక పద్ధతిని ప్రవేశపెడితే ఎటువంటి వాడు ఆయన? ఏమండి అతను చూసినప్పుడు రాజులు భయపడ్డారు. అటువంటి వ్యక్తికి అటువంటి యోహానంత భక్తి మనకుందా? యోహానంత ప్రార్థన మనకుందా? యోహానంత తెగింపు మనకుందా? గమనించండి. మరి మనం ఏం చేస్తాం? అది ఆలోచించుకున్నప్పుడు మన భక్తి ఎంత, మన ప్రార్థన ఎంత, మనం ఎంత ఆలోచించండి. అందుకే చెప్పేది. అందుకనే మనం దేవుడు చెప్తున్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక 1:14 నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా. దేవుడు ఏం లెక్కేస్తున్నాడు? మనిషిని పరిశుద్ధత లెక్కేస్తున్నాడు. ఏం కావాలండి? పరిశుద్ధి ఎట్లా వచ్చింది? ఎలా వస్తుంది? ప్రార్థన ద్వారా. ప్రార్థనలో ఏం చేయాలి మనం? చెప్పండి. మనకున్నటువంటి ఆటంకాలు దేవుడు యెషయా 59:1 ఏమంటున్నాడు? రక్షణ ఏర్పడినట్లు యెహోవా వస్తము రుచి కాలేదు, ఏర్పడినట్లు యెహోవా చెవులు బంధం మీకును మీ దేవునికి ఏమనేది కదా. కాబట్టి అందుకని మనకి ఏమని ఇప్పుడు నేను ఎప్పుడు వ్యతిరేకమయ్యానండి? గమనించండి. నువ్వు ఎక్కడ వ్యతిరేకం చేస్తున్నావో గమనించండి ఒకసారి. దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లించుదాం. గమనించండి. ఈ రోజున ఎక్కడ వ్యతిరేకం చేస్తున్నారు? దావీదు మహారాజు ఒకసారి నిబంధన మందసం తీసుకొచ్చేటప్పుడు ఏమైపోయింది? ఎట్లకు కాలు జారితే మనసం పడిపోతుంటే ఉజ్జయానుడు పట్టుకుని చచ్చిపోయాడు. అరే పరిశుద్ధమైన పనే కదా, పట్టుకుని చచ్చిపోవడం ఏంటి? ఎక్కడో మనం చేసే దాంట్లో అక్రమాలు కొన్ని ఉన్నాయి. ఎక్కడో ఒక చోట మనం చేసే దాంట్లో లోపాలు ఉన్నాయి. 10 లీటర్ల పాలలో లీటర్ విషం పోయాలా? ఎంత కావాలా? ఒక చొక్క కాదు. నీ 10 లీటర్ల పరిశుద్ధతలో ఒక చొక్క, నీ పరిశుద్ధ జీవితంలో ఎక్కడో ఒక చొక్క, ఎక్కడో ఒక మచ్చ, ఎక్కడో ఒకటి ఉంది. దాన్ని తీసేసుకోవడం నీకు చేతకాదు. అందుకే ఉన్నాడు, నీ కంట్లో ఉన్నటువంటి దూలాన్ని తీసేసి ఎదురువాడు దొరికిపోరా అన్నాడు. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడాను చాలా మంది విశ్వాసులు పాస్టర్ గారు భలే చెప్పారు, పాస్టర్ గారు ప్రసంగానికి మార్పులు చేస్తారు, పాస్టర్ గారు ప్రసంగానికి మార్పులు వేస్తారు, కానీ పాస్టర్ గారు చెప్పినటువంటి లోపల ఉన్నటువంటి దాన్ని మారు మనసు మాత్రం పొందుతారు. ఈ రోజుల్లో లైకులు అందరూ ఏం చెప్తారు? లైక్ కొట్టేస్తారన్నమాట. నీకు అక్కడ లైక్ కాదు, హృదయంలో ముందు నీ మనసు మార్చుకో. విన్న ప్రసంగాన్ని బట్టి, విన్న మాటలను బట్టి నీ ప్రసంగం మార్పు చెందాలి. నిన్ను చూసినటువంటి వాళ్ళు మార్పు చెంది నిన్ను ఫలానా వ్యక్తి మారిపోయాడని చెప్పాలి. దేవుని స్తోత్రం. ఎవరు చెప్పాలా? సంఘానికి వెలుపల ఉన్నటువంటి వాడు, ఒరే ఇదివరకు తాగుబోతురయ్యాడు, ఇదివరకు సన్నాసిరయ్యాడు, అరే బలి మారిపోయాడు రా అని ఉద్యోగ
అప్పుడు అంటారు వాడు ప్రార్థన చేస్తుందని కానీ వాడు నోరు మారలేదు, వాడు పద్ధతి మారలేదు. ఇది మనకున్న సాక్ష్యాలు చేసుకుంటాం. ఈ రోజుల్లో క్రైస్తవుల సాక్షి ఏముందంటే ఇదే, మందిరంలోనే షోయింగ్ భక్తి. కాబట్టి అందుకని ఏంటంటే మనం నిజమైనటువంటి ప్రార్థనా పరులుగా, పరిశుద్ధులుగా దేవుడు ఇక్కడ ఎక్కిరండి అనగానే ఎక్కిపోవాలి. కాబట్టి అటువంటి సిద్ధపాటు కోసమే ఈ యొక్క మారు మనసు, ఈ యొక్క దిద్దుబాటు కావాలి. ఈరోజు చూడండి, ఒక మోటార్ సైకిల్ని ఒక కొన్న తర్వాత ఒక 1000 కిలోమీటర్లు తీసుకురామంటాడు. ఎందుకంటే మనం దాని ఇంజనీర్ మార్చాలి. దాని తర్వాత మనం 5000 కిలోమీటర్లకు అంటాడు, మనం దాని ఇంజనీర్ మార్చాలి. దానికి ఏం పోతుంది చూసుకోవాలి. అలాగే మన క్రైస్తవ జీవితం కూడా మనం ఏం చేస్తున్నామో ప్రతిరోజు ప్రతి నిత్యం కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడు దాకంటే మరణము వరకు. మత్తయి సువార్త 24 అంటాడు, మరణము వరకు నమ్మకముగా. ఎప్పుడు దాకంటే మరణము వరకు నమ్మకంగా ఉండాలి. ఈరోజు ఎంతమంది మరణం అంటే ఎక్కడ ఉంది? ప్రాణాపాయ పరిస్థితి వచ్చినప్పటికీ. కాబట్టి ఎంతమంది ఈ రోజున నిజమైనటువంటి ప్రార్థన, నిజమైనటువంటి వాక్యానికి విధేయులైపోయి వాక్య ప్రకారంగా జీవిస్తున్నారు. చూడండి, ఒకటి మాటలు చెప్పటం వేరు, పరిశుద్ధంగా జీవించడం. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించుగా. అదేంటండి, మాటలు చెప్పటం వేరు, పరిశుద్ధంగా జీవించటం వేరు. సహాయం చేస్తానని చెప్పటం వేరు, చేసి చూపించింది ఎంతమంది చేస్తున్నారు ఈరోజు? గమనించండి ఒకసారి. ఈరోజు నిజమైనటువంటి భక్తి ఎంతమంది చేస్తున్నారు? నిజమైన ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు ఈరోజు? నీ ప్రార్థన, నీ ప్రవర్తన యొక్క సాక్ష్యం సామెతల గ్రంథం 3:6 ఉంది. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం నాకు ఎంతమంది ఉన్నారు? నీ ప్రవర్తన అంతటి ఏంటంటే ఏంటి? నీ ప్రవర్తన అంతటి యందు, బాప్తిసం పొందిన తర్వాత నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఎంతమంది లోబడుతున్నారు? నీ ప్రవర్తన అంతటి యందు లోబడితే ఆదివారం ఖచ్చితంగా టయానికి ఎందుకు రావట్లేదు? నీ ప్రవర్తన అంతటి యందు లోబడితే కుటుంబ ప్రార్థనకి ఎందుకు రావట్లేదు? నీ ప్రవర్తన అందరూ లోబడితే ఉపవాస ప్రార్థన ఎందుకు రావట్లేదు? ఇవాళ అడుగుతారు కొంతమంది, అమ్మాయి రాత్రి ఆయన ఏం చెప్పిందమ్మా? కొంతమంది అక్కడ అడుగుతారు. రోజు నా ప్రియమైన దేవుడు గమనించండి, ఈరోజు చాలా మంది ఏదో భక్తి పరులు అనుకుంటున్నారు, కానీ ఆ భక్తి సరిపోదు. ఈ రోజుల్లో ప్రార్థన జీవితం మనం అనుకుంటున్నాం. ఏదో సంఘాలన్నీ ఎట్లా తయారయ్యాయంటే, పూర్వకాలంలో ఉన్న సంఘాలు ఇప్పుడున్న సంఘాలకు తేడా ఏంటంటే, మీరు చూడండి, ఒక కవి ఇట్లా అన్నాడంటే ఏంటంటే, విత్తనాలు లేని పండ్లు వచ్చినాయా లేదా? వచ్చినాయా? విత్తనాలు లేని అంటే సీడ్లెస్ ఫ్రూట్స్ కదా. ఒకప్పుడు మనం అన్నం వండుకోవాలంటే మంట మండిది కదా. మంట మండి తర్వాత అంటే ఇప్పుడు ఏంటి, మనం అన్నం వండటం కూడా ఫైర్లెస్గా, అంటే ఎట్లా మంట లేని వంట వచ్చిందా లేదా? అలాగే సంఘాల్లో దేవుడు లేనటువంటి సంఘాలు, విశ్వాసులు ఆత్మ లేనటువంటి విశ్వాసులు ఈ రోజుల్లో తయారవుతున్నారు. గమనించండి, ఒకప్పుడు సేవకుడు గద్దిస్తే కచ్చమనిపోయేవాడు. ఇలా గద్దిస్తే నీ సంఘం కాదు ఇంకో సంఘానికి పోతాయా. ఒకప్పుడు గద్దిస్తే కడకడకడకలాడేవాడు. అమ్మో సేవకుడు గద్ది. ఇప్పుడు అట్ట కాదు, కొత్తగా తిట్టడమే, ఆయన వాక్యంలో తిట్టడమే, ఆట తిట్టడం ఎందుకు అడిగిపోయేది. ఈ రోజుల్లో ఉన్నటువంటి సంఘ విశ్వాసం యొక్క పద్ధతులు చెప్తున్నాను. మీరు ఉన్నాయో మాకు లేవు, కానీ నేను 39 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. 40 సంవత్సరం దాదాపుగా 4000 మంది బాప్తీసాలు ఇచ్చి ఉంటారు, కానీ నా దగ్గర ఉంది 500 మంది ఉన్నారు. మిగతా వాళ్ళు ఎడిపోయి ఉంటారు. 4000 మంది బాప్తీసాలు ఇచ్చి ఉంటారు, ఒకరిద్దరు కాదు. యాక్చువల్గా నా సంఘం 4000 మంది ఉండాలిగా, కానీ నా దగ్గర ఉన్న 560 మంది ఉన్నారు.
మా చెదురు వచ్చినప్పుడు 3 సంఘాలు, ఇప్పుడు 14 సంఘాలు ఉన్నాయి. ఆ 14 సంఘాలు ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళే, నా దగ్గర ఉన్న వాళ్ళే. ఎందుకు చెబుతున్నానంటే ఈ రోజున చాలా మంది ఆత్మీయ తండ్రులను కూడా వదిలేసి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. నీ తండ్రిని మార్చు, మిమ్మల్ని మార్చు, మారో, కానీ ఆత్మీయ తండ్రులు మాత్రం మార్చేస్తుంటారు చాలా మంది ఈరోజు ఈజీగా. ఏదో సినిమాలు అన్నారు కదా, మమ్మీ డాడీని మార్చని. అంటే ఈ రోజున మా డాడీని మార్చేస్తున్నారంటే ఆత్మీయ తండ్రిని మార్చేస్తున్నారు. ఈ రోజున అక్కర్లేదు. దశభాగం తీసుకెళ్ళి ఆడికిస్తాడు. అసలు నీకోసం ప్రార్థన చేసి నీకోసం ఉపవాసం నుండి చేసినటువంటి మర్చిపోయి నువ్వు ఢిల్లీలో ఉద్యోగం చేస్తావు అనుకో, నాన్న నాకు ఇక్కడ నా దొరికి నీ నాన్న డబ్బులు ఇస్తాడు, ఊరుకుంటాడా? అటు ఊరుకోడు. నాకు పంపేసింది అంటాడు. మరి ఆ నాన్న మారుతున్నా మారలేదు, నీ నాన్న మారుతున్నావు. ఎప్పుడేసిన పత్రిక ప్రణతులు ఏముంది అక్కడ? శరీర సంబంధం తండ్రుల కంటే ఆత్మీయ తండ్రులు మరి ఎక్కువగా ఉందా లేదా? ఇప్పుడు ఎవరో వాడుతుండ్రు. అందుకనే దేవుడు కూడా మీరు అంత భక్తి కొంటున్నారు, ఆయన అంతే భక్తిని దీవిస్తారు. సంపూర్ణంగా ఎవడో దీవించబడటి. దేవునికి స్తోత్రం. కాబట్టి అందుకని నా ప్రియ దేవుళ్ళ గమనించండి, నేను ఎక్కువగా చెప్పట్లేదు, కానీ దయచేసి అందరూ మోకరించుదాం. ఒకసారి మోకరించుదామా? ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మోకరించి సరి చేసుకుందాం మన ఆధ్యాత్మిక జీవితాన్ని. ఒకసారి అందరూ మోకరించండి, మోకాళ్ళు నిలబడండి. ఎంతసేపు నిలబడతారో ఒకసారి చూడండి. ఒకళ్ళు నిలబడకపోతే నిల్చోండి, నిలబడండి. మనకు కావాల్సింది ఏంటంటే నీకు మొదట కలిగినటువంటి ప్రేమ, ప్రారంభంలో కలిగినటువంటి ఆ యొక్క ప్రార్థన, మొదటిలో ఉన్న విశ్వాసం, మొదటిలో ఉన్న భక్తి, ఏది ఏమైనప్పటికీ మొదటిలో ఉన్న ప్రార్థన, మారు